ఒక అడవిలో కొలను వద్ద కుందేలు, జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అనుకుంటూ ఉండేవి. కానీ ఆ మాటను మాత్రం జింక ఒప్పుకునేది కాదు. నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే, జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తారో వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు మరి అని చెప్పింది. దానికి కుందేలు, జింక రెండూ కూడా సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలైంది. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకటం అంటే అబ్బో కష్టమే, అలిసిపోయాను, ముందు కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప ఎక్కడో లేదు, జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది. జంతువులన్నీ విజేతలైన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకుంది. పిల్లలు, ఈ కథలోని నీతేమిటో అర్థమైందా? కాలయాపన చేయటం మన ఎదుగుదలకు, విజయానికి అడ్డంకిగా మారుతుందనేదే ఈ కథ సారాంశం. పిల్లలు, మరి వెళ్ళిరానా?